హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్లో నుండి వెళ్ళిపోయి చక్రి కన్న తల్లితో తిరిగి వచ్చిన మహా అసలు ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే కేశవ మాధవాని నిలదీస్తూ ఉంటాడు. ఇంత జరుగుతున్నా నువ్వెందుకు మౌనంగా ఉన్నావో నాకు అర్థం కావట్లేదు. చక్రి పెళ్లి చేసుకుని వచ్చాడు. ఆ అమ్మాయి మన ఇంటికి వచ్చినప్పటి నుండి ఈ ఇంటికి ఒక కొత్త వెలుగు వచ్చింది. తను ఇంట్లో తిరుగుతూ ఉంటే, వాకిట్లో ముగ్గులేస్తూ ఉంటే, ఇంట్లో దీపం వెలిగిస్తూ ఉంటే, ఉదయాన్నే తిట్టి నిద్ర లేపుతూ ఉంటే అందరం కూడా అమ్మ ఉంటే ఇలాగే ఉంటుందేమోనని చాలా ఆనందపడ్డాం. ప్రతిదానికి తల వంచాం. తనని ఒక గాజు బొమ్మలా, ఒక దేవతలా అందరం చూసుకున్నాం. కానీ ఇంత సడన్గా చక్రితో విడాకులు తీసుకుంటానని అంటూ ఉంటే నువ్వేం మాట్లాడవేంటన్నయ్యా? నిజంగానే నీకు చక్రి మహా కలిసి ఉండడం ఇష్టం లేదా? వాళ్ళు కలిసి ఉండడం నువ్వు ఓర్చుకోలేకపోతున్నావా? మరి ఇంత స్వార్థపడేలా ఎలా ఆలోచిస్తున్నావు అన్నయ్య అని కేశవ మాధవ గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటే చక్రి, మహా, కన్నా అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. అర్థమైందన్నా, అర్థమైంది. నీకెలాగో గాయత్రి దక్కదు కదా. గాయత్రి లేకపోతే నువ్వు ఉండలేవు. నువ్వు సంతోషంగా ఉండడం లేదని, నీకు పెళ్ళి కావడం లేదని, ఇంకెవరికి పెళ్ళి కావద్దని నువ్వు స్వార్థంగా ఆలోచిస్తున్నావు. అందుకే చక్రి తను విడిపోతాను అంటున్నా కూడా ఒక్క మాట కూడా మాట్లాడకుండా, వాళ్ళని ప్రశ్నించకుండా ఇలా మౌనంగా చూస్తూ ఉన్నావు. లేదన్నా, ఇది మంచి పద్ధతి కాదు. నేను చూసిన మా మాధవ అన్నయ్య ఇంత స్వార్థంగా ఆలోచిస్తాడని నేను అస్సలు అనుకోలేదు అని కేశవ మాధవ గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే ఇక మహాకి చాలా కోపం వస్తుంది. ఇక చాలా ఆపండి, పెద్దిని ఒక్క మాట అనే అర్హత కూడా మీకు లేదు అని అంటుంది. మహా అలా అనేసరికే చక్రి, కేశవ, మాధవ, కన్నా అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఏం తెలుసని పెద్దిని అంతలా మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటే ఇక మాధవ, అమ్మ మహా నువ్వు ఏం మాట్లాడకమ్మా అని అంటూ ఉంటే, లేదు పెద్ది, నేను ఇంకా మౌనంగా ఉంటే నా అంత చెడ్డ మనిషి, నా అంత స్వార్థపరులాలు ఎవరు ఉండరు. మీరేంటో తెలిసినా మీ తమ్ముడు కూడా మిమ్మల్ని అంతలా నిందిస్తున్నాడు, అన్నేసి మాటలు అంటున్నారు. అయినా కూడా మీరు నోరు విప్పకుండా ఒక దోషిలా అందరి ముందు నిల్చున్నారు. అది నేను చూస్తూ ఉండలేను పెద్ది అని అంటూ ఉంటే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక మహా కేశవతో కోపంగా మాట్లాడుతూ ఏమన్నారు? పెద్ది స్వార్థపరుడా? తను సంతోషంగా ఉండడం లేదని, మీరెవ్వరూ సంతోషంగా ఉండకూడదని కోరుకునే మనిషా? అసలు పెద్ది గురించి అలా ఎలా మాట్లాడుతున్నారు? నిన్న కాక మొన్నొచ్చిన నాకే పెద్ది ఏంటో, పెద్ది మనస్తత్వం ఏంటో నాకు అర్థమైంది. కానీ చిన్నప్పటి నుండి మీ అన్నయ్యను చూస్తున్నారు, మీకు పెద్ది ఎలాంటి వాడో తెలీదా అని మహా అంటూ ఉంటే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక కేశవ, తెలీదని తెలుసు, మా అన్నయ్య ఇలాంటి వాడు కాదు, కానీ ఎందుకు ఇప్పుడు ఇలా ప్రవర్తిస్తున్నాడో అర్థం కావట్లేదు అని అంటూ ఉంటే, నా గురించే పెద్ది ఇదంతా చేశాడు. నువ్విన్ని మాటలు అన్నా కూడా పెద్ది సైలెంట్గా దోషిలా నిలబడ్డానికి నేనే కారణం, దీనంతటికీ నేనే కారణం అని మహా అంటూ ఉంటే అందరూ షాక్ అయిపోతారు. ఇక మాధవ, అమ్మ మహా ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా అని అంటూ ఉంటే, లేదు పెద్ది, ఇంత దాకా వచ్చాక ఈ నిజం ఇంట్లో అందరికీ తెలియాలి అని అనగానే ఇక కేశవ, ఏ నిజం, ఏ నిజం మాకు తెలియాలి అంటే మా దగ్గర ఏ నిజాన్ని దాచారు అని అంటూ ఉంటే, ఈరోజు ఈ నిజం బయట పెట్టాలని నేను నిర్ణయించుకున్నాను. అసలేం జరిగిందో చెప్తాను వినండి. నేను చక్రిని ప్రేమించి పెళ్లి చేసుకోలేదు అని అనగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. కేశవ, కన్నా, నారాయణ స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే కేశవ, ఏంటి, ఏమన్నారు? చక్రిని మీరు ప్రేమించి పెళ్లి చేసుకోలేదా అని అంటూ ఉంటే, అవును, అసలు నేను చక్రిని ప్రేమించనే లేదు. నేను చక్రిని ప్రేమించి పెళ్లి చేసుకోలేదు.
అని అనగానే అందరూ షాక్ అయిపోతారు. ఇక కేశవ మరెందుకు వాడిని పెళ్లి చేసుకున్నట్టు మా ముందు తిరిగారు అని అంటూ ఉంటే పరిస్థితులు అలా వచ్చాయి, అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో మేమిద్దరం పోలీస్ స్టేషన్లో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అని మహా చెప్పగానే అందరూ షాక్ అయిపోతారు. తప్పనిసరి పరిస్థితి, వాణ్ణి పెళ్లి చేసుకునేంత తప్పనిసరి పరిస్థితి ఏమొచ్చింది మీకు అని కేశవ అడగగానే మహాలక్ష్మి జరిగిన విషయం మొత్తం కూడా అందరికీ చెప్తూ ఉంటుంది. మా నాన్న నాకు ఇష్టం లేని పెళ్ళి చేయాలని చూశాడు. నేను ఆ పెళ్ళి చేసుకుంటే నా లైఫ్, కెరియర్, నా అంబిషన్స్ అన్నీ కూడా కొలాప్స్ అయిపోతాయి. లైఫ్లో ఏదో ఒకటి సాధించిన తర్వాతే పెళ్లి చేసుకోవాలని నేను మా వాళ్ళని ఎంతగానో రిక్వెస్ట్ చేసి బ్రతిమలాడాను. కానీ నన్ను ఆ పిలక చెట్టునికి ఇచ్చి పెళ్లి చేయాలని చూశారు. వాడైనా పెళ్లి చేసుకున్నాక నన్ను అర్థం చేసుకొని నా అంబిషన్స్ని అర్థం చేసుకుంటాడు అనుకున్నాం. కానీ వాడి దృష్టిలో ఆడది అంటే వంటింటి కుందేలు, ఇంట్లో నుండి బయట కాలు పెట్టకూడదు, ఆడదానికి ఒక వ్యక్తిత్వం అంటూ ఉండకూడదు, ఆడవాళ్ళంటే చీప్గా చూసే రకం వాడు. అలాంటి వాడిని పెళ్లి చేసుకుంటే నేను అనుకున్నది జీవితంలో సాధించలేనని నాకు అనిపించింది. అందుకే నా అంబిషన్స్ కోసం నేను ఆ రోజు పెళ్లిపీటల నుండి పారిపోయి వచ్చాను. అందులో నాకు చక్రినే సాయం చేశాడు. చక్రినే నన్ను అక్కడి నుండి తప్పించారు. మా వాళ్ళు రౌడీలతో మా వెంట పడ్డారు. వేరే దారి లేక మేమిద్దరం పోలీస్ స్టేషన్కి వెళ్ళాము. అక్కడికి వెళ్ళాకే నన్ను మా వాళ్ళు తీసుకువెళ్ళాలని చూస్తూ ఉంటే తప్పనిసరి పరిస్థితుల్లో మా వాళ్ళు నన్ను తీసుకెళ్లకుండా ఉండాలి అంటే నేను చక్రిని పెళ్లి చేసుకోవాలని అక్కడున్న పోలీసులు నాకు సలహా ఇచ్చారు. ఎలాగో అప్పుడు ఆ గండం నుండి గట్టెక్కడం కోసం చక్రి అంటే నాకు ఇష్టం లేకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో మా వాళ్ళు చేసే పెళ్ళి తప్పించుకోవడం కోసం చక్రిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అని చెప్పగానే అందరూ షాక్ అయిపోతారు. ఇక కేశవ అంటే వాడు అని అంటూ ఉంటే అవును, తప్పనిసరి పరిస్థితుల్లో చక్రి నా మెల్లో తాళి కట్టారు. మాది ఒక బొమ్మల పెళ్ళి, అంతేకాని ఇష్టపడి చేసుకున్న పెళ్ళి కాదు అని అనగానే అందరూ షాక్ అయిపోతారు. ఇక కన్నా మరి ఆ రోజు మా ఇంట్లో రిసెప్షన్లో మీరెందుకు అందరి ముందు ఫంక్షన్కి వచ్చి అందరి ముందు చక్రి అన్నయ్య మీ భర్తలా ఉన్నారు అని అంటూ ఉంటే అది పెద్ది కోసం. ఆ రోజు రాత్రే నేను పెద్దితో ఈ నిజాన్ని చెప్పాను. మాది నిజమైన పెళ్ళి కాదని, బొమ్మల పెళ్ళి లాంటిదే అని, ఏదో ఒకరోజు నేను ఇక్కడి నుండి వెళ్ళిపోవాల్సిందాన్నే అని పెద్దితో అన్ని విషయాలు చెప్పాను. కానీ పెద్ది నా ముందు చాలా బాధపడ్డాడు. ఈ ఊళ్ళో వాళ్ళంతా మా ఇంట్లో ఆడ మనిషి ఉండదని, అసలు ఉండలేదని, మా ఇంటికి శాపం ఉందని అందరూ నాన్న మాటలు అనుకుంటారు. అయినా మేము భరిస్తామమ్మా, ఇష్టం లేకుండా నువ్వు చక్రికి భార్యగా అక్కడ ఉండలేవు అని పెద్ది ఎంతగానో బాధపడ్డారు. నేను నాకెంతో సాయం చేసిన చక్రి కోసం పెద్ది మంచి మనసును చూసి ఆ రోజు అందరి ముందు చక్రికి నాకు నిజంగా పెళ్లి జరిగినట్టే రిసెప్షన్లో అక్కడ ఫంక్షన్లో ఉన్నాను అని అనగానే అందరూ షాక్ అయిపోతారు. ఇక అప్పుడే కేశవ ఏంటి మీరనేది అని అనగానే అవును, ఈ నిజం మీతో చెప్పాలని ఎన్నోసార్లు ప్రయత్నించాను. కానీ ఆ నిజం తెలిస్తే కన్నా ఏమైపోతాడో మీరేమైపోతారోనని భయపడ్డాను. కానీ ఆ నిజం తెలియాల్సిన సమయం ఇదని ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు కూడా నీ నోరు విప్పకపోతే దేవుళ్ళలాంటి పెద్దిని మీరంతా అపార్థం చేసుకుంటున్నారు. పెద్దిని అలా అపార్థం చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకే మీరేమన్నా అనుకోండి, చక్రి నేను ప్రేమించి పెళ్లి చేసుకోలేదు. ఇదొక బొమ్మల పెళ్ళి లాంటిది. నేను ఏదో ఒకరోజు ఇంట్లో నుండి వెళ్ళిపోవాల్సిందాన్ని. నేను అలా వెళ్ళిపోవడం కోసమే చక్రి నుండి ఈ పెళ్ళి అనే బంధాన్ని వదిలించుకోవడం కోసమే లాయర్ దగ్గరికి డివోర్స్ కోసం వెళ్ళాము అని అనగానే అందరూ షాక్ అయిపోతారు. తొందరలోనే డివోర్స్ కూడా వస్తాయి, తర్వాత ఎవరి దారి వాళ్ళది అని మహా చెప్పగానే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక కేశవ కన్నా అయితే చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటారు. వదిన అలా అనొద్దు వదిన, నువ్వు లేకుండా ఈ ఇంటిని చూడలేము అని ఏడుస్తూ ఉంటే తప్పదు కన్నా,
నేను రాకముందు మీరు ఈ ఇంట్లోనే ఉన్నారు కదా, అలాగే అనుకోండి, నేను ఒక కలలాగా వచ్చి వెళ్ళాను అనుకోండి అని మహా అంటూ ఉంటే అందరూ బాధపడుతూ ఉంటారు. ఇక మహా అక్క నుండి తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఇక చక్రి కూడా బాధగా అక్క నుండి వెళ్ళిపోతారు. ఇదంతా చూసి కేశవ కన్నా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. మాధవ బాధపడుతూ ఉంటే కేశవ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. మాధవాని తను ఎన్ని మాటలు అన్నాడో, ఎంతలా అపార్థం చేసుకున్నాడో అవన్నీ గుర్తు చేసుకొని కేశవ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. అక్కడే ఉన్న మాధవ దగ్గరికి వెళ్ళి అన్నా అని అనగానే ఏంట్రా అని అంటాడు. మాధవ చేతులు పట్టుకొని అన్నా నన్ను క్షమించన్నా, నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను అని అంటూ ఉంటే రే కేశవ ఏంట్రా ఇది, నువ్వు నన్ను క్షమాపణలు అడగడం ఏంటి అని అంటూ ఉంటే లేదన్నా, చిన్నప్పటి నుండి నిన్ను చూస్తున్నాం, మా కోసం మా సంతోషం కోసం నువ్వు ఎన్నో త్యాగాలు చేశావు, ఆఖరికి నీ జీవితాన్ని కూడా పణంగా పెట్టావు. అలాంటి నిన్ను స్వార్థపరుడని స్వార్థంగా ఆలోచిస్తున్నావని నిన్ను ఎంతగానో బాధ పెట్టానన్నయ్య, నన్ను క్షమించన్నయ్య, నేను తప్పు చేశాను అని కేశవ బాధపడుతూ ఉంటే ఇక మాధవ రే నువ్వు ఆలోచించిన దాంట్లో కూడా కరెక్టే ఉంది కదరా, నీ స్థానంలో ఎవరున్నా కూడా అలాగే ఆలోచిస్తారు. నీకు నిజం తెలీదు కాబట్టి నా గురించి నీకు అలా అర్థమైంది. కానీ మహాకి చక్రికి పెళ్ళి బొమ్మల పెళ్ళి లాంటిదని నాకు ఎప్పుడో తెలుసు. అందుకే మహాకి చక్రి అంటే ఒక సహాయం చేసిన వ్యక్తిగానే తనని చూస్తుంది, కానీ తనని భర్తగా ఎప్పుడూ చూడడం లేదు. అందుకే ఆ రోజు నాన్న వాళ్ళిద్దరినీ ఒకే గదిలో పడుకోమని చెప్పిన ఆ అమ్మాయి కంఫర్ట్ని ఆలోచించి తను ఎంత ఇబ్బంది పడుతుందో అని ఆ రోజు చక్రిని నేను బయటికి రమ్మని చెప్పానురా, అంతేకాని నేను స్వార్థపరుణ్ణి కాదురా, ఒక ఆడపిల్ల మనసు అర్థం చేసుకున్నవాణ్ణి అని అనగానే ఇక కేశవ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. నన్ను క్షమించన్నయ్య, నేను చాలా పెద్ద తప్పు చేశాను అని అంటూ ఉంటే ఇక మాధవ ఇప్పుడు మనం బాధపడవలసింది జరిగిపోయిన తప్పుల గురించి కాదురా, చక్రి గురించి. ఆ అమ్మాయి వెళ్ళిపోతే వాడేమైపోతాడో ఏంటో తలుచుకుంటేనే భయంగా ఉంది అని అనగానే ఇక కేశవ షాక్ అయిపోతాడు. కన్నా కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. అదేంటి, వాళ్ళిద్దరూ ప్రేమించుకోలేదని వదిన చెప్పింది కదా అని అంటూ ఉంటే మహాలక్ష్మి చక్రిని ప్రేమించలేదురా, కానీ చక్రి మహాలక్ష్మిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు. అందుకే ఎన్నో అబద్ధాలు ఆడి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇంటి దాకా తీసుకొచ్చాడు. ఆ అమ్మాయి ఏ రోజుకైనా తన ప్రేమని అర్థం చేసుకొని తన జీవితంలో స్థానం ఇస్తుందని వాడిన్ని రోజులు ఎదురు చూశాడు. కానీ ఈ రోజుతో ఆ ఆశలన్నీ ఆవిరైపోయాయి. వాడిని తలుచుకుంటేనే రేపటి నుండి వాడు ఎలా ఉంటాడో అని తలుచుకుంటేనే భయంగా ఉంది అని మాధవ అంటూ ఉంటే కేశవ కన్నా నారాయణలు బాధపడుతూ ఉంటారు. ఇంతలోనే ఉదయం అవుతుంది. జరిగిన విషయానికి ఇంట్లో అందరూ కూడా చాలా బాధపడుతూ దిగులుగా ఉంటారు. అందరూ హాల్లో కూర్చొని ఉండగా అప్పుడే మాధవ అందరి కోసం కాఫీ తీసుకొని వస్తాడు. ఇక కేశవ కన్నా చక్రీలు బాధగా ఆలోచిస్తూ ఉంటే అది చూసిన మాధవ రే కాఫీ తీసుకొనిరా అని వాళ్ళకి కాఫీ ఇస్తూ ఉంటాడు. వద్దన్నయ్య అని అంటూ ఉంటే రే తీసుకోర్రా, నిన్నటి నుండి ఏమీ తీసుకోలేరు, తీసుకోండి అని అనగానే ఇక కేశవ కన్నా చక్రీలు కాఫీ తీసుకొని తాగుతూ ఉంటారు. ఇంతలోనే మహాలక్ష్మి తన లగేజ్ సర్దుకొని బయటికి వస్తుంది. మహాలక్ష్మి అలా సూట్ కేసుతో బయటికి రావడం చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక మాధవ అయితే ఏంటమ్మా ఇది, ఎక్కడికి వెళ్తున్నావు అని అంటూ ఉంటే పెద్ది ఎన్ని రోజులు ఈ నిజాన్ని వీళ్ళకి ఎలా చెప్పాలని ఎంతో భయపడ్డాను, బాధపడ్డాను. ఇప్పుడు ఈ నిజం చెప్పాక నా మనసు చాలా తేలికగా చాలా ప్రశాంతంగా ఉంది పెద్ది. నేను ఇంట్లో నుండి వెళ్ళిపోయే రోజు వచ్చింది, అందుకే నేను వెళ్ళిపోతున్నాను అని అనగానే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. అప్పుడే చక్రి అది కాదండి అని అంటూ ఉంటే మీరు ఇంకేమీ మాట్లాడొద్దు, ఇన్ని రోజులు మీరు నాకు ఆశ్రయం ఇచ్చారు, నన్ను ఒక గాజు బొమ్మలా అపురూపంగా చూసుకున్నారు, అందుకు చాలా థ్యాంక్స్
మీ ఇంట్లో ఆశ్రయం పొందిన ఒక అమ్మాయిగా తిరిగి వెళ్తున్నాను అని అంటూ ఉంటే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక మాధవ అది కాదమ్మా ఒక్కసారి అని అంటూ ఉంటే, వద్దు పెద్ది, మీరు మాట్లాడుతూ ఉంటే మీ మాటలకి నేను కన్విన్స్ అయిపోతాను. ఈరోజు ఖచ్చితంగా నేను ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి. నిజం తెలిసాక కూడా నేను ఇక్కడే ఉండిపోతే శాశ్వతంగా ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుందేమోనని భయంగా ఉంది పెద్ది. నన్ను ఆపకండి, నేను వెళ్తున్నాను అని మహా వెళ్ళిపోతూ ఉంటుంది. మహా అలా వెళ్ళిపోతూ ఉంటే అందరూ బాధపడుతూ చూస్తూ ఉంటారు. మహా గుమ్మం దగ్గరికి వెళ్ళి వెనక్కి తిరిగి చూసి, మీరు ఇన్ని రోజులు నన్ను ఒక అమ్మలా చూశారు, అందుకు మీ అందరికీ థ్యాంక్స్. నా వల్ల మీకేమైనా ఇబ్బంది కలిగినా, తెలిసే తెలియక నా వల్ల ఏదైనా తప్పు జరిగినా నన్ను క్షమించండి అని మహాలక్ష్మి అంటూ ఉంటే అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఇక మహా కన్న దగ్గరికి వెళ్ళి, కన్న నువ్వు బాగా చదువుకో, మంచి మార్క్స్ తెచ్చుకో, పెద్ది నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు, నువ్వైనా బాగా చదువుకొని మంచి ఉద్యోగం చెయ్యి అని కన్నాకి చెప్పి అక్కడే ఉన్న కేశవతో కూడా, మీరు కూడా చాలా మంచివారు, కుటుంబానికి ఏ ఆపద వచ్చినా ముందుండి నిలబడే మనిషి మీరు కూడా జాగ్రత్త, పెద్దిని బాగా చూసుకోండి అని ఇక అందరితో మాట్లాడి మహా వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే మాధవ, అమ్మ చక్రి నిన్ను డ్రాప్ చేస్తాడమ్మా అని అంటూ ఉంటే, వద్దు పెద్ది, చక్రి నాతో వస్తే మళ్ళీ నేను చక్రిని చూసి బాధపడా, చక్రి నన్ను చూసి బాధపడా, నాకు మనసొప్పదు పెద్ది, అందుకే నేనే వెళ్ళిపోతాను అని మహా చెప్పి లగేజ్ తీసుకొని ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. ఇక అదంతా చూసి అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఇక చక్రి అక్కడ కుప్పకూలిపోయి ఏడుస్తూ ఉంటే మాధవ, కన్నా, కేశవ చక్రిని ఓదార్చుతూ ఉంటారు. మహా ఇక రోడ్డు మీదకి వచ్చి ఎక్కడికి వెళ్ళాలో తెలియక రోడ్డుపైనే అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడేం చేయాలి, నేను ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే, హాస్టల్కి వెళ్ళాలి అంటే ప్రూఫ్స్ అడుగుతున్నారు, వదిన ఇంకా ఆధార్ కార్డ్ని నాకు వాట్సాప్ చేయలేదు అని మహా అయితే చాలా టెన్షన్ పడుతూ ఎక్కడికి వెళ్ళాలి అని కంగారు పడుతూ ఉంటుంది. ఒకసారి వదినకి ఫోన్ చేసి నా ఆధార్ కార్డ్ వాట్సాప్ చేయమని చెప్దాం అని హారికకి ఫోన్ చేస్తుంది. మహా నుండి ఫోన్ రాగానే హారిక ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పు మహా అని అనగానే, వదిన నా ఆధార్ కార్డ్ ఫోటో తీసి పంపించమని చెప్పాను కదా, ఇంకా పంపించడం లేదేంటి, నా ఆధార్ కార్డ్తో నాకు చాలా అవసరం ఉంది వదిన, ప్లీజ్ తొందరగా పంపించవా అని అనగానే ఇక హారిక సారీ మహా అని అంటుంది. ఏమైంది వదిన అని అనగానే, నీ ఆధార్ కార్డ్ ఆ రోజు మీ నాన్నగారు తగలబెట్టిన ఆ సర్టిఫికేట్స్లోనే ఉండిపోయింది, వాటితో పాటు నీ ఆధార్ కార్డు కూడా తగలబడిపోయింది మహా అని అనగానే మహా షాక్ అయిపోతుంది. ఏంటిదిరా నువ్వు చెప్పేది అని అనగానే, అవును మహా సారీ నేనేం చేయలేను అని అనగానే మహా బాధపడుతూ ఫోన్ కట్ చేస్తుంది. ఇప్పుడేం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, నాకు ఇక్కడ తెలిసిన ఫ్రెండ్స్ కూడా ఎవరు లేరే అని మహా బాధపడుతూ రోడ్డుపైనే నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఇంతలోనే మహాకి గుళ్ళో గంటలు వినిపిస్తాయి. అది చూసి మహా ఒక్కసారిగా ఆగిపోయి ఆ గుడి వైపే చూస్తూ ఉంటుంది. మహాకి బాగా ఆకలిగా ఉండడంతో సమయానికి ఆ దేవుడే నన్ను తన సన్నిధిలోకి రమ్మని పిలుస్తున్నాడు. ఈ రాత్రికి గుళ్ళోనే ఉండిపోయి తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం అని ఇక మహా అయితే అక్కడే ఉన్న గుళ్ళోకి వెళ్తూ ఉంటుంది. అలా గుళ్ళోకి వెళ్ళిన తర్వాత దేవుడికి దండం పెట్టుకుంటుంది. అక్కడే ఉన్న పూజారి మహాని చూసి, ఏంటమ్మా చూస్తుంటే బాగా ఆకలితో ఉన్నట్టున్నావు అని అనగానే, అవును పంతులు గారు, ఉదయం అనంగా భోజనం చేసి ఇంట్లో నుండి బయలుదేరాను, బాగా ఆకలిగా ఉంది, ముఖ్యంగా చెప్పాలంటే నేను ఇక్కడికి వచ్చింది ఆ దేవుడి ప్రసాదం ఏమైనా దొరుకుతుందేమోనని అని అనగానే ఇక పంతులు గారు, ఉండమ్మా తీసుకొస్తాను అని ప్రసాదం తీసుకొచ్చి మహాకి పెడతాడు. ఇక మహా అయితే ఆకలిగా ఉండడంతో ఆ ప్రసాదం తింటూ ఉంటుంది.
ఇక ప్రసాదం తిన్న తర్వాత మహా పంతులు గారితో, పంతులు గారు మీరు ఏమీ అనుకోకపోతే ఈ రాత్రికి నేను ఇక్కడే ఉండిపోవచ్చా అని అనగానే, అలాగేనమ్మా నిరభ్యంతరంగా ఉండొచ్చు అని పంతులు గారు చెప్తూ ఉంటాడు. ఇక అక్కడే ఒక భిక్షమెత్తుకునే ఆవిడ ఉండడం చూసి మహా ఆమె వైపే చూస్తూ ఉంటుంది. పంతులు గారు తను అని అంటూ ఉంటే, తనకి తన వాళ్ళంటూ ఎవరూ లేరమ్మా, ఉన్నా తను ఏమీ చెప్పుకోలేదు. ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాల నుండి ఇక్కడే భిక్షాటన చేస్తూ ఈగుల్లోనే ఉండిపోయింది. తను కూడా ఈగుల్లోనే ఉంటుంది, నీకు తోడుగా ఉంటుందమ్మా అని అనగానే ఇక మహా సరే పంతులు గారు అని మహా అయితే ఆవిడ దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటుంది. ఆవిడ మొహానికి ముసుగు వేసుకొని ఉంటుంది. ఇక మహా ఆవిడతో మాట్లాడుతూ, ఎలా ఉన్నారండి, మీది ఏ ఊరు అని పలకరిస్తూ ఉంటుంది. కానీ ఆవిడ మాత్రం ఏమీ సమాధానం చెప్పకుండా అలాగే ఉండిపోతుంది. ఇక మహా ఆవిడ మొహం మీద ఉన్న ముసుగు తీసి, ఏంటండి మాట్లాడుతుంటే ఏ సమాధానం చెప్పరేంటి అని ఆ ముసుగు తీసి చూస్తుంది. ఆవిడని చూసి ఒక్కసారిగా మహా షాక్ అయిపోతుంది. ఈవిడని ఎక్కడ చూశాను అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలోనే మహాకి చక్రి వాళ్ళ ఇంట్లో గోడకి ఉన్న వాళ్ళమ్మ ఫోటో గుర్తుకు వస్తుంది. ఇక వెంటనే మహా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అవును, ఈవిడ చక్రి వాళ్ళ అమ్మగారే. నేను ఆ ఫోటో ఫ్రేమ్లో చూశాను. అంటే చక్రి వాళ్ళ అమ్మ అందరూ అనుకున్నట్టు చనిపోలేదా అని ఇక మహా అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఆంటీ మీరు ఇలా అని అంటూ ఉంటే ఇక ఆవిడ మాత్రం ఏమీ తెలియనట్లు అలాగే చూస్తూ ఉంటుంది. అప్పుడే పంతులు గారు, చెప్పాను కదమ్మా అవేమీ మాట్లాడదని, తనకెవరూ లేరని అని అనగానే, లేదు పంతులు గారు, ఈవిడకి ఒక భర్త, 4 కొడుకులు ఉన్నారు, ఈవిడ అనాథ కాదు అని అనగానే, ఏంటమ్మా నువ్వు చెప్పేది అని అంటూ ఉంటాడు. అవును పంతులు గారు, నేను వాళ్ళ ఇంట్లో ఈవిడ ఫోటోని చూశాను, ఈవిడ వాళ్ళమ్మని చెప్పారు అని అనగానే పంతులు గారు చాలా సంతోషపడతారు. ఇన్నేళ్ల తర్వాత ఈవిడని ఆ దేవుడు కరుణించాడట్టుందమ్మా అని అనగానే ఇక మహా కూడా చాలా సంతోషపడుతుంది. మీరు లేరని ఆ ఇంట్లో వాళ్ళంతా ఎంతో బెంగ పెట్టుకొని బాధపడుతున్నారండి. ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్ళి వాళ్ళకి చూపిస్తే వాళ్ళు ఎంత సంతోషపడతారు, పదండి అని మహా అయితే ఆవిడని తీసుకొని నేరుగా చక్రి ఇంటికే బయలుదేరుతూ ఉంటుంది. చూద్దాం తర్వాత ఏం జరగబోతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.